హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్లో డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి బేసిక్గా ఫస్ట్ 5 చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకుని రౌండ్ చేసుకోవాలి. దీన్ని ఫిల్ చేసుకోవాలి. 27 వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా ఈ సర్కిల్ అంతా ఫిల్ చేసుకోవాలి. 27 వేసుకోవాలి. ఇలా 27 కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసుకొని ఇవి 3కి అటాచ్ చేసుకోవాలి. 1 2 3 ఇలా థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 ఇవి 3 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్తో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసుకుని 1 2 3 ఇలాగే ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవి 9 వస్తే మనకి 27 వేసాం కదా, 3కి అటాచ్ చేసుకున్నాం కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 వస్తాయి ఇవి. ఇప్పుడు ఇవి డబుల్ క్రోషెట్తో వీటిని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక్కో గ్యాప్లోని 5 5 వేసుకోవాలి. 1 2 3 4 and 5 ఇలా 5 వేసిన తర్వాత ఇక్కడ సింగిల్ వేసుకోవాలి. దీనికి ఎదురుగుండా నెక్స్ట్ దీనిలో 5 వేసుకోవాలి. ఇలా 5 వేసుకుని ఇక్కడ ఒక సింగిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 5 వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ వేసుకోవాలి. ఇది సేమ్ పెంచకుండా సేమ్ ఉన్నది ఉన్నట్టే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి.
ఇలా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి లైట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. నేను ఇది పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో అల్లుతున్నాను. ఈ రౌండ్ కూడా సేమ్ సింగిల్గానే ఇలా పెంచకుండా అల్లుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్తో మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా 3 లైన్స్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 లైన్స్ వేసాం కదా, ఇలా 3 లైన్స్, ఈ క్రీమ్ కలర్ 3 లైన్స్ వేసుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఇలా 3 రౌండ్స్ వేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. దీనికి బార్డర్ వేసుకోవాలి. దానికి మళ్ళీ పింక్ కలర్ తీసుకొని ఈ సింగిల్ క్రోషెట్తో వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా బార్డర్లో చిన్నగా వేసుకోవాలి. ఇలా ఈ బార్డర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా టోటల్ 5 అల్లుకోవాలి. ఇదే విధంగా ఇలా ఈ 5 అల్లిన తర్వాత దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఇలా 5 సర్కిల్స్ అల్లుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు డిజైన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీటిని. ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు సూత్తో కుట్టుకోవాలి. ఇలా డిజైన్ సెట్ చేసుకొని మనం ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా 2 అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ జాయింట్ వరకు కుట్టుకోవాలి. ఇదే విధంగా ఈ జాయింట్స్ అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది డిజైన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.